ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై శ్రీ మహావిష్ణువుగా కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి స్నాపన తిరుమంజనం. వ్యాఘ్రవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవ సోయగం. స్నపన తిరుమంజన సేవలో కామాక్షి సమేత స్వామివారి వైభవం. రథోత్సవంలో శ్రీ పద్మావతి దేవి అభయ ప్రదానం. చెన్నైలో అమ్మవారికి దివ్య నీరాజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. భూతవాహనంపై వాయులింగేశ్వరుని వైభవ దర్శనం. సురుటుపల్లి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవ శోభ. శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరునికి అధికార నంది వాహన సేవ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ మహావిష్ణువు దివ్య రూపంలో సూర్యప్రభ వాహనంపై కొల్లు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ శోభాయమానంగా సాగింది. ఆది పురుష ఖిలాంతరంగా
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను కొలువుతీర్చి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతిలో ప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు వ్యాఘ్ర వాహనం ఘనంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామి వారి అలంకరణలో వ్యాఘ్రవాహనంపై వేంచేపు చేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల వాహన సేవను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. స్నానపీఠంపై వేంచేసిన శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ కామాక్షిదేవికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. నమో నమో శ్రీమద్భ్యో నక్తంజరభ్యపతయే నమో నమ ఉష్ణీషిణే గిరిజరాయ పతయే నమో నమ ఇషుమద్భ్యో ధన్వాభ్యశ్చ వో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమ ఆయచ్చభ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమోస్యభ్యో విఘ్నభ్యశ్చ వో నమో నమ ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమ స్వభ్యో
वज्रभ्यश्च वो नमो नमस्तिष्ठभ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृक्षपतेभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतेभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतेभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो जामि इन्द्रस्य त्वा साम्राज्येनाभिषिञ्चामि बृहस्पते स्वा साम्राज्येनाभिषिञ्चामि द्रुपदादिवेन्ममुचानः स्विन्नस्नात्विमलादिव भूतं पवित्रेणे తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లోని జిఎన్ చెట్టి రోడ్లో నిలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి దివ్య భవ్య రథోత్సవం నయనానందకరంగా జరిగింది. అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం ఆగమోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారికి రథోత్సవం చూడచక్కగా జరిగింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి భూతవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి చిలుక వాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామి వారిని విశేష అలంకరణలతో భూతవాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి చిలుక వాహనంపై ఆశీలన చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తిపుర వీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడచక్కగా జరిగాయి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం కడేరుండమాలం మహావీరశూరం కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.
शिरशुद्धगङ्गा शिवा वामभागं बहुतीर्थकेशं सदा मान्त्रिनेत्रं फणीनागकर्णं सदा फालचन्द्रं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम्। రావణ బ్రహ్మ వాహనంపై అర్ధనారీశ్వరుల ఉత్సవ వైభవం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లను నవోన్మేష దివ్యాలంకరణలో రావణ బ్రహ్మ వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హర హర శంభో శంకర గిరిధర లహరి శంకర భ్రువగరావా కరుణామయ భోళా శంకర శరణమయ హర హర శంభో శంకర గిరిధర లహరి శంకర. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పల్లికొండేశ్వరునికి అధికార నంది వాహన సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు అధికార నంది వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు శ్రీ సర్వమంగళాదేవి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచుపై ఆశీలను చేసి పూజాధికాలతో సేవించారు. అలాగే యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పల్లికొండేశ్వర స్వామివారు అధికార నంది వాహనంపై శ్రీ సర్వమంగళాదేవి తిరుచిపై గ్రామ వీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. పుణ్యము పాపము తెలియని వాడను పూజలు చేయగ విధమే తెలియను. పుణ్యము పాపము తెలియని వాడను పూజలు చేయగ విధమే తెలియను. ఏ పూలు తేగలను నీ పూజకు ఏ పూలు తేగలను నీ పూజకు ఏ రీతి సేవిల్తు నీ రూపును. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, నంది ధ్వజపట పూజ జరిపి హారతులు సమర్పించారు. అనంతరం సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సకల లోకవాసులను శ్రీ వీరభద్రస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వీరభద్రుని ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు శేషవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణం శ్రీరామచంద్రమూర్తి హనుమంతుని నామస్మరణలతో మారుమోగింది. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం మంగళకరంగా జరిగింది. ప్రత్యేక వేదికపై రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తిని కొలువు తీర్చి నాగవళి దళార్చన నిర్వహించారు. ఆపై అధిక సంఖ్యలో ఇచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కాంతులీనింది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీనివాస సదన్లో శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెల్లూరు జిల్లా గండవరంలోని శ్రీ ఉదయకాళేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన జరిపారు. ఆపై నంది ధ్వజ పటానికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. మాఘమాసం సందర్భంగా త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ముందుగా సంకల్ప పూజలు చేశారు. ఆపై స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తైలంతో శాస్త్రోక్తంగా తైలాభిషేకాలను జరిపారు. అనంతరం పరిమళ ద్రవ్యాలు, ఆపై క్షీరంతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం పసుపుతో, పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక ఇటు వరంగల్ నగరంలోని సద్గురు శ్రీ శివానందమూర్తి ఆశ్రమంలో మాఘమాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ రుద్రహోమ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పండితులు వేదమంత్ర పఠనయుక్తంగా సంకల్పపూర్వకంగా రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో పాల్గొని తరించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అపర శివ భక్తుడైన రావణ బ్రహ్మపై ఆసీనులు చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ అనంతపురం వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వరుడి రావణ బ్రహ్మ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 78,892 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,930 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా